సడన్గా మీ ఇంటికి అతిథులు వచ్చారా? ఏం చేయాలో తెలీదా? వాళ్ళకి టీ తాపకండి, కానీ ఈ కూల్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ని సర్వ్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మండటి ఎండలో టీ కన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ లేకపోతే షర్బత్ అనేది చాలా ఇష్టపడతారు. అండ్ ఈ డ్రింక్ నచ్చని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తాగుతారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు: బాదం, కాజు, ఇంకా పిస్తా, 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం, రూఅఫ్జా సిరప్, పాలు, వాటర్ మిలన్, ఇంకా మిశ్రీ. ఇప్పుడు ఒక గిన్నెలో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుందాము. ఇంకా అందులో 2 గ్లాసుల వాటర్ వేసి మనము దీన్ని మంచిగా ఉడకబెట్టుకుందాము. చూస్తున్నారు కదా, ఉడికేటప్పుడు దీని కలర్ అనేది వైట్ నుంచి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతుంది. ఇది ఉడుకుతునేటప్పుడే మనం ఇందులో మిశ్రీ వేసుకొని కలుపుకుందాము. మిశ్రీ అనేది కంప్లీట్గా మొత్తం కరిగిపోవాలండి. అండ్ ఈ సగ్గు బియ్యం అనేది మొత్తం కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా వస్తూ ఉండాలి. కలుపుతున్న కొద్దీ అనేది దగ్గరగా అవుతుంది కన్సిస్టెన్సీ. సో కొంచెం అంత వాటర్ వేసి మళ్ళీ ఇంకా కొంచెం అంత ఉడకబెడుతూ ఉండాలి. ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయాక ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కాజు, బాదం, ఇంకా పిస్తా అనేది కొంచెం అంతా సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాము. అండ్ ఇందులో కట్ చేసుకున్న వాటర్ మిలన్ వేసుకున్నాము. రూఅఫ్జా సిరప్ ఇద్దాము. ఇప్పుడు అన్నిటి మంచిగా కలుపుకున్నాము. ఈ రూఅఫ్జా వల్ల అనేది ఒక మంచి ఫ్లేవర్, టేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇది ఒక స్వీట్నర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకొని మనం కలుపుకున్నాము. సమ్మర్కి అది అనేది చాలా బెస్ట్ షర్బత్ అండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని కలర్ అనేది కొంచెం అంత పింకిష్ కలర్లో ఉంది. ఇప్పుడు ఇది సర్వింగ్ చేయడానికి రెడీ అన్నమాట. చూస్తున్నారు కదండి, దీని టెక్స్చర్ ఎంత బాగుంది, క్రీమీ లాగా వచ్చేసి. ఇంకా ఇందులో వాటర్ మిలన్ అన్నీ చల్లగా మంచిగా ఉంటుంది. మీకు కావాలైతే కొంచెం అంత ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లాస్ట్గా దీని నుంచి ఫైన్గా చాప్ చేసుకున్న బాదం, కాజు, ఇంకా పిస్తా వేసుకుందామండి. డ్రింక్ని మీరు డెఫినెట్గా ట్రై చేసి మాకు కామెంట్లో రాయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.